సీజేపీ యొక్క ఉద్యమాన్ని హైజాక్ చేసిందంటని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కొద్ది గంటల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విమర్శించారు. ఎట్లా స్పందిస్తారు కాంగ్రెస్? సార్, అయితే ఈరోజు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఈరోజు తీసుకున్నారో ఇది కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని, ఈ అంశాన్ని తర్వాత వేరే చర్చ, ఇది పొలిటికల్గా వేరే చర్చ ఇది. కానీ ప్రధానంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు నేరుగా ప్రధానమంత్రి యొక్క గృహం ముందుకు వచ్చి, ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేయడానికి కారణం ఏంటి? నిన్న పోలీసులు విద్యార్థుల పట్ల వ్యవహరించినటువంటి అమానుషమైనటువంటి తీరు. ఆడపిల్లల్ని, మహిళలు అంటే చిన్న పిల్ల, ఆ అమ్మాయికి ఒక 17-18 వయసు ఉంటుంది సార్. ఆ అమ్మాయిని మీరు అంత ఘోరంగా కొట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రధానమంత్రి గారు వెళ్తున్నారని మీరు టియర్ గ్యాస్ ఇచ్చి గాయపరచాల్సినటువంటి ఏం కాన్స్టిట్యూషనల్ రైటు? తర్వాత తలలు పలిగేలాగా ఒక వ్యక్తిని నడుచుకుంటూ వెళ్తుంటే, విజువల్ చూపిస్తా సార్ నేను, మీరు అనుమతిస్తే, వెళ్తుంటే సిఆర్పిఎఫ్ జవాన్ కాళ్ళడ్డం పెడతాడా సార్? ఏం కాన్స్టిట్యూషనల్ రైట్? ఎవడు వీళ్ళందరూ? ఈరోజు ధర్నా చేసిన వాళ్ళందరూ కూడా విదేశీయులు, భారతదేశ వ్యతిరేకులు అని అంటే, ఒక వ్యక్తి నిరసనకారుడు ప్రజాస్వామ్యయుతంగా ప్రజా హక్కులో, రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు ప్రకారము నిరసన వ్యక్తం చేస్తుంటే వాడు వెళ్ళిపోతుంటే వాడిని కాలు మధ్యలో కాలు పెడితే వాడిని ఏమనాలో చెప్పండి? ఈరోజు వచ్చి రాహుల్ గాంధీ గారు ఒక ధర్నా చేసేసరికి ఈరోజు బీజేపీ పార్టీ మొత్తం ఉలిక్కి పడింది. అసలు మీరు ఏ రోజైతే నీట్ పేపర్ లీక్ అయిందో ఆ రోజే మీరు వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించడమా, బర్తరఫ్ చేయించడమా, ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పించి ఉంటే ఈరోజు మాకు అవసరం వచ్చేదే కాదు, ఇట్లాంటిది ఉండే కాదు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేసింది అన్న పాయింట్ ఏంటంటే, ఈరోజు గతంలో 2012లో కూడా అన్నా హజారే గారు వచ్చారు, లోక్పాల్ బిల్ అన్నారు. మరి లోక్పాల్ బిల్ బీజేపీ పార్టీ అమలు చేస్తుందా, తీసుకొచ్చిందా? దాని గురించి ఎందుకు అన్నా హజారే గారు 2014 తర్వాత ఎక్కడ కనిపించలేదు? ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళు తర్వాత కిరణ్ బేడి, వీళ్ళందరూ కలిసే కదా ఈ బూడుపుటాన్ని నేను నడిపించిన వాళ్ళు. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా బీజేపీ బి టీమ్గా ఆ రోజు పనిచేసిన వాళ్ళు చేసినట్టే అందరూ చేస్తారని అనుకోవడము వాళ్ళ మూర్ఖత్వం. రాహుల్ గాంధీ గారు నిన్న చట్టబద్ధంగా రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే గారు, అట్లాగే లోక్సభలో రాహుల్ గాంధీ గారు ఈ విషయం పైన చర్చ జరగాలని పట్టుబడితే నిర్దాక్షిణ్యంగా కనీసం ఒక సభ్యుడు మాట్లాడుతున్నాడన్న కనీస గౌరవం లేకుండా శాసన సభాపతులైనటువంటి వైస్ చైర్మన్ గారు, లోక్సభ స్పీకరు దండం పెట్టి లేచి వెళ్ళిపోయారు, సభ సెట్ చేయండి అని చెప్పి. ఇది ఏం గౌరవము? ఈ కాన్స్టిట్యూషన్కి వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం ఏముందని అడుగుతున్నాం. కాబట్టి ఒకవేళ పార్లమెంట్లో నిన్న చర్చ జరిగి ఉంటే ఈరోజు ఇట్లాంటి సందర్భం జరిగేది కాదు. నిరసనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు పోలీసులు వాళ్ళపైన దాడులు చేయడం కాదు, వారికి కావాల్సినటువంటి భద్రతను కల్పించి వారి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని చట్టసభలకు తీసుకొచ్చి అక్కడ చర్చ జరిగేలాగా అధికారులు అనే వాళ్ళు మార్గాన్ని సుగమం చేయాలి. కానీ వాళ్ళ మీద దాడులు చేస్తాం, వాళ్ళని నిరసనకారులు అంటేనంటే యాక్చువల్ విద్యార్థులు అనుమతి గురించి విజ్ఞాపన ఇచ్చారు. అవును, కానీ నిరసనలో పార్టిసిపేట్ అయ్యింది ఎవరండి? అందరు ఎవరు చెప్పండి? మీ దగ్గర ఇంటెలిజెన్స్ డేటా ఉంటుంది కదా. ఇప్పుడు నా దగ్గర అయితే, మా కాంగ్రెస్ పార్టీ దగ్గర అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదు, మీ దగ్గర ఉంటుంది కదా. ఐడెంటిఫై చేయండి. మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్పండి. నిన్న పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ దేశం యువత విద్యార్థులే కాదని బీజేపీ పార్టీ కనుక వాదిస్తే వాళ్ళెవరో ఐడెంటిఫై చేయాలి, చేసి దేశం ముందు నిలబెట్టమని మేము అడుగుతున్నాం. కానీ మీరు సింపుల్గా ఉద్యమంలో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అంటే పాకిస్తాన్ వాళ్ళు అక్కడి నుంచి ఈ లోపలికి వచ్చే వరకు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందన్న ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానం లేక అర్బన్ నక్సల్స్ అంటారు. మీరు ఒకవేళ ప్రశ్న అడిగిన వాళ్ళు అర్బన్ నక్సల్ అంటే ఆ అర్బన్ నక్సల్ నా పేరు కూడా ఉంటుంది, మీరు ఏం చేస్తారో చేయండి చూద్దాం. ఈరోజు న్యాయ వ్యవస్థ మొత్తం చోరీ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ పేపర్ సార్, ప్రధానమైనటువంటి వార్త ఏందో తెలుసా? ఈ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎస్ఐఆర్లో భాగంగానే అంటే బీజేపీ ఓట్లు అన్ని తీసేస్తున్నారని పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఓటర్లను రూపుమాపు చేస్తుందని ఈరోజు కంప్లైంట్ ఇచ్చిండు. అయ్యా, ఎస్ఐఆర్ అంటేనే మీరు చేసినటువంటి ప్రక్రియనే గది, దాన్ని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అంటారు. కేంద్రంలో ఎలక్షన్ కమిషన్ అనేది మీ చేతుల్లో ఉంటుంది సార్. కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తలేదు, దాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. నేను ఓన్లీ సబ్జెక్ట్ అంటే రిఫరెన్స్ కోసం చెప్తున్నాను, దాని డెప్త్కి వెళ్తలేను. కాబట్టి నేనేమంటున్నా, కాన్స్టిట్యూషనల్ని కాపాడాల్సినటువంటి ప్రధానమంత్రి గారు బాధ్యతగా ఏం చేయాల్సిందంటే ఆయనన్న రాజీనామా చేయాల్సింది, లేదా ఆయన మంత్రివర్గంలో ఎవరైతే తప్పు చేసినామని ఇమ్మీడియట్గా బయటికి పంపించాలి. సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ సరళమైన భాషలో ప్రజలకు అర్థం కావడానికి ఒక మాట అంట. ఈ వ్యవస్థ ఉంటుంది సార్, మన వ్యవస్థలో, మన టోటల్ ఆర్గనైజేషన్లో
ఎవరైనా ఒక తప్పు చేసినారు అనుకోండి, ఏం చేస్తాం మనం? ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిచి నీ పర్ఫార్మెన్స్ బాగాలేదని టర్మినేట్ అన్నా చేస్తాము, Yes. లేదా వాళ్ళకు ఒక ఛాన్స్ అన్ని ఇస్తాం, అంతే కదా. సో 12 ఏళ్ళుగా మీ దగ్గర తప్పులు జరుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా టర్మినేట్ చేయాలి. అంటే దేశ ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? రాజీనామా. ఈ తప్పులు పదే పదే జరుగుతున్నాయి. గతంలో వెజ్లర్స్ మీద కూడా ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ రోజు కూడా మీరు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఏంది, 2014 అఖండ భారత్ అని చెప్పి ఉన్న భారత్ను మొత్తం తీసుకుపోయి డిమాంటేషన్ లైన్లో రామకృష్ణ గారు. నవభారత్ అన్నారు. Yeah, నవభారత్ I'll come to ఏం next. చేయలేదు. Next level I'll come. వికసిత భారత్ ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ లెవెల్ ప్రాణాలు తింటున్నారు. ఇప్పుడు సోదరుడు చెప్పిన దాని మీదే- రామకృష్ణ గారు, నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. 2024లో కూడా నీట్ పేపర్ లీక్ అయింది, 26లో రిపీట్ అయ్యింది. దాని మీద ఆధారపడ్డటువంటి లక్షలాది మంది విద్యార్థులు అఫెండ్ అవుతారు, ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది మంది కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ డిపెండెంట్లు కానీ ఎంతోమంది ఎఫెక్ట్ అవుతారు. మరి ఒక వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించలేనప్పుడు ప్రభుత్వాలు వైఫల్యంగా భావించవచ్చు మనం. సార్, ప్రభుత్వం వైఫల్యం అంటే ఇక్కడ మీరు ఒకటి చెప్పుకోవాలి. గత 12 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ హయాంలో 50,000 మెడికల్ సీట్లు ఇస్తే ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారి హయాంలో దీనికి 24, సంబంధించి 26. ఆగండి. I'll handle, please. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారి హయాంలో, అంటే ఇప్పటివరకు ఆయన ఉన్నటువంటి మెడికల్ దాంట్లో దాదాపుగా 130% పెంచుకుంటూ 1,18,00,000 సీట్లు, 1,18,000 సీట్లు మెడికల్ సార్, కాలేజ్ ఇప్పుడు సీట్లు ఇచ్చారు. చిన్న అంటే గీత- వాళ్ళు యువత కాదు చెప్పేది వినండి సార్. యువతకు ప్రాధాన్యత. చిన్న గీత అనాలంటే పక్కన పెద్ద గీత పెట్టవలసిన అవసరం లేదు. తప్పులొద్దు. జరిగినటువంటి మిస్టేక్ ఎందుకంటానంటే అక్కడ విద్యా కుసుమాలు ఎంతో మంది చనిపోయారు. అవును. వాళ్ళ ఆత్మహత్యలు అనేటటువంటివి చరిత్రాత్మకమైనటువంటి ప్రభుత్వ తప్పిదాలు. అవి డైరెక్ట్ గవర్నమెంట్ మర్డర్స్, అవి ఆత్మహత్యలు కాదు. మరి వాటన్నిటికీ ప్రభుత్వం బాధ్యత వహించకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక్కడ సార్, ఎక్కడో ఒక వ్యవస్థలో జరిగిన తప్పుకి ప్రధానమంత్రి బాధ్యత వహించడమో ప్రభుత్వం బాధ్యత వహించడం అంటే ఇదే 2G స్కామ్లో లక్షల కోట్ల సార్, స్కామ్ మోడీ గారిని ఎవరు బాధ్యత అదే సార్, వహించడం లేదు. అది చెప్పనీయండి సార్, నన్ను ప్రభుత్వాన్ని, చెప్పనీయండి. అదే సార్, responsibility. అదే సార్ ప్రభుత్వం కాదండి. 2G స్కామ్లో 2024లో లక్షల రాధాకృష్ణ కమిషన్ అనేది ఒక కమిషన్ ఏర్పాటు సార్, చేశారు. నాకు చెప్పనీయండి సార్. 101 రికమెండేషన్స్ ఇంతవరకు 5 కూడా ఇంప్లిమెంట్ కాలేదు. దానికి ఫెయిల్యూర్, సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని ఒప్పుకోవాల్సిందే మీరు. సార్, ఈ విపక్షాలు చేసే ప్రచారాలకి అవి పక్కన పెడితే మరి 2G స్కామ్లో లక్షల కోట్ల అవినీతి జరిగితే ఎవరిని అరెస్ట్ చేశారు? అప్పుడు ప్రధానమంత్రిని ఏమన్నా రిజైన్ చేశారా? కల్లుమోడి గారిని కుంభకోణంలో ఎందుకు చేశారు? కుంభకోణంలో ఎందుకు ఆగండి, ఆగండి. I will answer. సబ్జెక్ట్ కన్ఫర్మ్ కావాలి సార్. కుంభకోణంలో బొగ్గు కుంభకోణంలో ప్రధానమంత్రి ఏమైనా రిజైన్ చేశాడా? ఎన్ని ప్రతి రోజు కుంభకోణాలే కదా. ప్రతి రోజు వచ్చింది సార్. ఇవి- అరెస్టులు జరిగినాయి. కన్నుమూరి గారు, డి. వ్యాపం రాజా స్కామ్, గారు, సార్, వీళ్ళందరూ వ్యాపం అరెస్టులు స్కామ్, జరిగినాయి. మీ హయాంలో clean మధ్యప్రదేశ్ లో sheet జరిగినటువంటి వచ్చింది. వ్యాపం దయచేసి స్కామ్ subject ఏమిటో చెప్పాలి. 50 మంది మరి సస్పెక్టెడ్ డెత్ అయితే అదేమన్నా బయటికి చెప్పారా? కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం ఏంటంటే దాన్ని దాచిపెడుతుందండి. కానీ భారతీయ జనతా పార్టీ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతో కూడినటువంటి పార్టీ. పేపర్ లీక్ నరేంద్ర చేయడం, మోడీ గారి దాంట్లో పేపర్ లీక్ అయిన వెంటనే ఎన్టీఏ చైర్మన్ ని మార్చడం జరిగింది. ఎన్టీఏ చైర్మన్ ని మార్చడం జరిగింది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం బాధ్యత గురించి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు. అసలు బాధ్యత